ఆయన ఏకంగా సిలువేసి చంపేశారు. ఆయన దేవుడు గనక మరణం ఆయన బంధించి ఉంచిన సాధ్యము గనక చావునే చంపి సమాధి గుండా చేల్చి సజీవుడికి తిరిగి లేచాడు. ఏయ్ మరణమా అంటూ శాసనం చేశాడు. మరణ బలము గలవాలని నశింపజేశాడు. మరణం యొక్క పాతాల యొక్క తాళపు చెవులు లాక్కొచ్చేశాడు. ఇది ఆయన స్థాయి. ఇంత చేసిన తర్వాత ఆయన చెప్పిన సీక్రెట్ ఏంటి నాన్న? లోకము నన్ను ద్వేషించింది కనుక మిమ్మల్ని కూడా ద్వేషిస్తుంది. దట్స్ క్వైట్ న్యాచురల్. లోకములో మీకు సంతోషము కలుగును ఉందా బైబిల్లో? లోకంలో మీకు శ్రమ కలుగును కదా చెప్పాడు. లోకము నన్ను ద్వేషించింది కనుక మిమ్మల్ని కూడా ద్వేషిద్దని కదా చెప్పింది బైబిల్. ఈ లోకము ఈ జీవనము పరిశుద్ధులకు తగింది కాదని వాక్యం చెప్తుంది. పౌలంతటి మహానుభావుడే నేను వెడలిపోవాలనుకున్నాను ఆశపడ్డాడు. ఏలియా వంటి వాడు తీసేసుకోబోబా నా వల్ల కాదన్నాడు. అగ్ని వంటి మహాశ్రమ కలిగినప్పుడు ఏదో ఒక వింత సంభవించినట్టు ఫీల్ అవ్వద్దు, మామూలేరా బాబు అని చెప్పాడు. భరించడం కాదు, శ్రమంలో సంతోషిస్తేనే పరలోకం మీకు అధిక ఫలం కలుగుతున్నాడు. ఇలాంటి నేపథ్యంలో మిమ్మల్ని లోకంలో పంపుతున్నాను. ఇంత వ్యతిరేకతలు ఉన్నాయి. సిలువ, మరణం, సమాధి, రాయి, సంఖ్యలు, రోమా ప్రభుత్వం ఇన్ని రకాల మీద పడిపోతున్నాయి. అయినా సర్వలోకానికి వెళ్ళమని చెప్తున్నాను మిమ్మల్ని. సర్వ సృష్టికి సువార్త ప్రకటించమంటున్నాను, శిష్యులను చేయమంటున్నాను, బాప్తిస్మాలు ఇమ్మంటున్నాను. ప్రభు ఇంత వ్యతిరేకతలు అంటున్నారు కదా, నేను తోడు ఉంటాను. దాని కాన్సెప్ట్ అది.